ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహావా సింఫోనియా ఫౌండేషన్ మెమరీ రిటేషన్ కంటెస్ట్ కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య కీర్తన ఉంది. సంకీర్తన తన బీకామ్ కంప్యూటర్స్ చేసి బీటెక్ చేసి మరి తన ఫ్రీ టైంలో మరి దేవుని సేవ చేస్తూ దేవుని మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయింది. మరి దేవుడు మరి తన పుట్టిన ఎఫర్ట్స్ ని బహుగా దీవించిన గాక. ఈ సమయంలో మనకి 77 వర్సెస్ ని రీసెర్చ్ చేసి వినిపిస్తారు. ఓవర్ టు యూ సంకీర్తన. యూ కెన్ స్టార్ట్ నౌ. ఓకే అంకుల్. ఈ వెర్స్ ఆఫ్ ద బైబిల్ యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. సాల్వేషన్ అండ్ ఎవాంజలిజం రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యాకోబు 1:15. దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వ మరణము కనుక రోమా 6:23. ఏలియన్ గా పాపం వల్ల వచ్చే జీవితం మరణం, అయితే దేవుని కృపవరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. యెషయా 59:1. రక్షించినట్టు యెహోవా హస్తం పొడుచుకాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చింది. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్న. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడినవి, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. మత్తయి 26:28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. 1 యోహాను 1:9. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నుండి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. యోహాను 1:12. తను ఎందరు అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కీర్తన 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. రోమా 10:10. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించిన రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందు ఏళ్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. యోహాను 11:25. అందుకు యేసు పునరుత్థానంలో జీవమును నేనే, నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసించి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యోహాను 14:6. యేసు నేనే మార్గంలో సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. మత్తయి 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించిన వాటిని అన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. శ్రీమం గాడ్. నిర్గమకాండం 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడిని అనువాడిని ఉన్నానని మోషేతో చెప్పిన. యోహాను 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని. రోమా 1:23. వారు అక్షయులకు దేవుని మహిమ క్షయమకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమస్వరూపంగా మార్చిది. 1 తిమోతి 1:17. సకల యుగంలో రాజేయండి, అక్షయుని అదృశ్యుడు నాకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగంలో కలుగును గాక. ఆమెను. 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన్ని చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక. అపొస్తలుల కార్యాలు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. యోహాను 15:26. యోహాను 15:26. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. రోమ 11:33. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పు శోధింపులు ఎంతో అసఖ్యంలో, ఆయన మార్గంలో ఎంతో అగమ్యములు. కొలసి 1:15-17. ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మనుషులు సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశం ఉన్నవి భూమి అందున్నవి అవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. 1 యోహాను 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారిని సత్యవంతుని ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. గలతీ 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 1 తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసముని, ప్రేమను, ఓర్పును, సాత్వికము సంపాదించుటకు ప్రయాసపడము. 1 తిమోతి 6:6. సంశిష్ట సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లూకా 6:31. మనుషులు మీకు ఎలా చేయవాలని మీరు కోరుకు అలాగ మీరు
అలాగ మీరును వారికి చేయండి. మత్తయి 6:31-33 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. 1 పేతురు 2:21 ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచుకోను. మత్తయి 22:37-40 అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించవలనని 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. యోహాను 15:5 మీరు నిజమైన యోహాను 15:5 ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడైనా ఎందుకు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉంది మీరేమీ చేయలేరు. యాకోబు 1:2-3 నా సహోదరులారా, మీ విశ్వాసం యొక్క కలుగు పరీక్ష ఓర్చుకుని పుట్టించడానికి ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. గలిసి 6:9 మనం మేలు చేతి యందు విసుకుతున్నాము, మనం అనేక మేలు చేస్తున్నది తగిన కాలం ముందు పంటకోతము. వర్డ్ ఆఫ్ వర్డ్ 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. కీర్తన 119:11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. కీర్తన 119:105 నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరచి హృదయం యొక్క తలంపుని ఆలోచనలు శోధించుతున్నది. యాకోబు 1:21-22 అందుచేత సమస్త కల్మషములు, వెల్లవించిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యం సాత్వికంగా అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటుందా వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని ఉండి. యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటుంది. ప్రేయర్స్ ఫిలిప్పీ 4:6-7 దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. యాకోబు 5:16 మీ పాపంలో ఒకరికొకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయడి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలం గలది ఉండును. 1 యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం కనుక ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనగా ఆలకించినది. ఇర్మియా 29:12-13 మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి వచ్చురేని, నేను మీ మనవి ఆలకించను. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. 1 దశలోనికీయులకు 5:16-18 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎఫెసీ 6:18 ఆత్మ వల్ల ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయుచు మెలకువగా ఉండడి. 1 తిమోతి 2:1-2 మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. లూకా 10:27 అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. కీర్తనలు 100:1-2 సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానం చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడు, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. రోమ 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునండి ప్రభు యొక్క వాసన. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. దేవుని యొక్క వాసనను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. కీర్తన 145:3 యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నమ్మదగిన వాడు, ఆయన మహత్యము గ్రహించ శక్యం కానిది. ప్రకటన 4:11 ప్రభువా మా దేవాన్ని సమస్యను సృష్టించుకుని నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దాన్ని బట్టి సృష్టింపబడును కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు. చర్చ్ హెబ్రీ 10:24-25 కొందరు మానుకొనిచ్చినట్టుగా సమాజంలో కూడట మానుక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించడం మీరు చూసిన కలది. మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు వలన ఆలోచించము. కీర్తనలు 104 వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు యెహోవా గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. రోమా 12:4-5 వచనాలు. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండి కానీ ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. 1 కొరింథీ 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మీయందే బాప్తిస్మం పొందితే మనం అందరం ఒక ఆత్మను పానం చేసిన వారం అవుతుంది. ఫ్యామిలీ ఎఫెసీ 6:1-3 వచనాలు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొలస్సీ 3:18. భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి. ఇది ప్రభువును బట్టి ఇష్టమై ఉన్నది. కొలస్సీ 3:19. భర్తలారా మీ భార్యను ప్రేమించుడు, వారిని నిష్ఠూర పెట్టుకుడి. కొలస్సీ 3:21. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపం పుట్టింపుకుడి. సామెతలు 31:30. అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థ, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హ్యూమన్ గవర్నమెంట్. రోమా 13:1. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను. ఎలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములన్నీ దేవుని వల్లనే నియమింపబడి ఉన్నది. రోమా 13:7. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. మరియు ఎవని ఎడల భయం ఉండవల్ల వాని ఎడల భయం, ఎవని ఎడల సన్మానం ఉండవల్ల వాని ఎడల సన్మానంలో కలిగి ఉండి అందరికీ వారి రుణములు తీర్చుడి. లూకా 20:25. అందుకైనా అలాగైతే కైసరుకు దేవునికి చెల్లించడని వారితో చెప్తున్నాను. ప్రామిసెస్. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి నేను ఏ మాత్రమును విడుగును, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతూ సమస్తము సమకూడి జరుగుతుందని ఎరుగుతుంది. యెషయా 41:10. నీకు తోడైనాను, భయపడకము, నేను నీ దేవుడినే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడిని నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారములు ఒప్పుకున్నాము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయండి. ఫిలిప్పీ 1:4. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినది రూఢిగా నమ్ముచున్నాను. కీర్తనలు 23:1-3 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన సెలవుల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునికైనా శ్రద్ధ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. ఫెంటాస్టిక్ సంకేతన, ఎక్సలెంట్. అబ్బా సూపర్. మరి ధనం అని చెప్పావు. యు ఆర్ ద ఫాస్టెస్ట్ అనిపిస్తుంది నాకు. 15 less than 15 minutes లో నువ్వు చెప్పేసావు నేను. వెరీ గుడ్ అమ్మా, నిజంగా రియల్లీ అప్రిషియేట్. మే గాడ్ బ్లెస్ యూ. నేను తర్వాత కామెంట్స్ చేసే ముందు నేను కొన్ని విషయాలు అడగక ముందు ఇంకా గ్రూప్ లో కొంతమంది విన్నారు. సునీత గారు, జయశీల గారు, ఝాన్సీ గారు, ప్రిసిల్లా, జోషి గారు ఏమైనా చెప్తారా? ఎక్సలెంట్. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోయింది, దూసుకెళ్ళిపోయింది. చాలా బాగా చెప్పిందమ్మా. అసలు ఇలా వాక్యాలు మేము చూసుకోలేకుండా నువ్వే స్పీడ్ గా చెప్పేస్తున్నావు, మేము చూడలేకపోతున్నాం, అంత ఫాస్ట్ గా చెప్పావు. వెరీ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ. జోషి గారు మ్యూట్ లో ఉన్నారండి. జోషి గారు. గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా చక్కగా చెప్పావు. వండర్ఫుల్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ అమ్మా, సూపర్. ఎక్సలెంట్ చెల్లి, చాలా బాగా చెప్పావు, చాలా ఫాస్ట్ గా చెప్పావు, చాలా నీట్ గా చెప్పావు. అప్పుడు లేకుండా చాలా ఇదిగా చెప్పింది. నిజంగా ఎక్సలెంట్ అమ్మా. సంకీర్తన ఇప్పుడు తెలుసుకోవచ్చా? ఝాన్సీ గారు ఏమైనా చెప్తారా? విన్నారండి సునీత? సరే, ఎంతకాలం పట్టిందమ్మా సంకీర్తన తెలుసుకోవచ్చా అమ్మా? ఇది మధ్య చదవడానికి నిజంగా ఎంతలాగా ఎలా చెప్పావో మరి నేర్చుకోవడానికి, కంఠస్థం చేయడానికి. స్టార్టింగ్ మెమరీ వర్సెస్ చూసినప్పుడు ఒకసారి చదివాను కానీ మళ్ళీ గ్యాప్ వచ్చింది అంకుల్. మొన్న సండే, నిన్న, ఈ రోజు మార్నింగ్, ఈ 3 days బాగా 3 days చదివాను సండే నుండి. సూపర్ అమ్మా, మీరందరూ మాకు ఇన్స్పిరేషన్ అమ్మా. ఇన్స్పిరేషన్ నిజంగా. మీరు అలా ఈసారి అంటే చాలా బాగా చెప్పేస్తున్నారు అందరూ. ఇంతకుముందు మొదట్లో అంతకుముందు 2-3 years బ్యాక్ జరిగినప్పుడు కొన్ని టైటిల్ ఈసారి చాలా బాగా చెప్తున్నారు అందరూ. నిజంగా దేవునికే మహిమ. ఎక్సలెంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మరి నీ పుట్టిన ఎఫర్ట్స్ వృధా అవ్వవు. డెఫినెట్ గా గాడ్ విల్ రివార్డ్ యూ వన్ డే. మంచిది. మరి మనందరం వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీటింగ్ ఎండ్ చేస్తానమ్మా మరి. ఓకే.
ఓకే బ్రదర్, ఓకే బ్రదర్. థ్యాంక్స్ అండి. జోషి గారు ఉంటానండి, చంద్రశేఖర్ గారు ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.